నాగఫణేంద్ర శర్మ గారి జీవితం ఏదో నల్లేరుపై బండి లాగా నడక సాగలేదు. వారి కరెంటు లేని ఊళ్ళో కిరోసిన్ దీపం వెలుతురులో 7 ఏళ్ల వయసులో నరసింహాచార్యులని ఆచార్యుల వద్ద పద్య విద్యను అభ్యసించి తిరుపతిలో నల్లాన్ చక్రవర్తుల నరసింహాచార్యులు, నండూరి రామకృష్ణాచార్యులు, గౌరిపెద్ది రామశర్మ వంటి మహాపండితుల వద్ద ఆ అధ్యయనాన్ని కొనసాగించారు. అటువంటి చిన్న గ్రామం నుంచి ఈ స్థాయికి ఎదగటం అంటే ఎంతో తపస్సు లాంటి ఏకాగ్రతతో కూడినటువంటి కార్యక్రమం చేపడితే తప్ప ఇది సాధ్యమైనటువంటి కార్యక్రమం కాదు. ద్విశతావధానిగా, సహస్రావధానిగా, దేశం పట్టణంత విద్యాన్మణిగా వారిని తీర్చిదిద్దాయి. ఇవన్నీ వీరి విశేష కృషి గుర్తింపుగా కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారంతో గౌరవించడమే కాకుండా అనేక ప్రాంతాల్లో వీరి అవధానాన్ని ఏర్పాటు చేసి అందరూ కూడా పండితులు సంతోషించినటువంటి సంఘటనలు అనేకం. నాగపడి శర్మ గారు మన తెలుగు భాషకు దక్కిన ఒక వరం. భాషా పరిరక్షణ, సంస్కృతి పట్ల వారికి ఉన్న గౌరవం మనందరికీ ఆదర్శం. మనం కూడా మన మాతృభాషను, కళలను గౌరవిస్తూ వారు చూపిన దారిలో నడుద్దాం. ఇటువంటి అవధాన ప్రక్రియను సజీవంగా కాపాడుకోవటం మనందరి కర్తవ్యం. దీని ద్వారా తెలుగు భాషను కాపాడుకొని నిత్య నూతనంగా ఉంచుకోగలం. విద్యార్థులకు బాల్యం నుంచి అవధాన ప్రక్రియని నేర్పినట్టయితే వారిలో ధారణ శక్తి, జ్ఞాపక శక్తిని, సమయస్ఫూర్తిని పెంచడానికి దోహదపడుతుంది. ప్రపంచంలోనే అత్యంత అరుదైనది, అత్యంత సంక్లిష్టమైనది అయిన అవధాన సాహిత్య కళను విశ్వవ్యాప్తం చేస్తూ తన అసాధారణ ప్రతిభ ద్వారా తెలుగు భాషా వైభవాన్ని ప్రపంచాన్ని చాటుతున్న సరస్వతి కటాక్షధారి మాడుగుల నాగపడి శర్మ గారిని సన్మానించుకోవటం అంటే అది మన తెలుగు భాషని గౌరవించుకోవటమే అని ఈ సందర్భంగా తెలియజేస్తూ, వారు ప్రత్యేకంగా హైదరాబాద్ నగరంలో ఒక పీఠాన్ని కూడా ఏర్పాటు చేసి అవధానానికి సంబంధించి అనేక మంది విద్యార్థులకి, అనేక మంది శిష్యుల్ని తయారు చేస్తూ భవిష్యత్ తరాల వారికి అందిస్తున్నటువంటి వారి మేధస్సు తప్పనిసరిగా ఈ రాష్ట్ర వైభవాన్ని పరిపరి రకాలుగా తెలియజెప్పడానికి ఉపయోగపడుతుందని నేను ఆశిస్తూ, వారి సన్మాన కార్యక్రమంలో పాల్గొనటం అదృష్టంగా భావిస్తూ వారికి నిండు నూరేళ్ళు భగవంతుడు ఆయుర ఆశీస్సులు కలిగించాలని, వారు ఇంకా ఎంతో మేధస్సుతో ఈ అవధానం చేస్తూ తెలుగు రాష్ట్రాలకి మరెంతో పేరు ప్రఖ్యాతులు సాధించి పెట్టాలని భగవంతుడిని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. Please subscribe to our YouTube channel. Like and share this video.